వాస్తవంగా సెప్టెంబర్లో పడాల్సిన వర్షాలు పడలే, దానివల్ల నీటికి కొరత ఉంది. కానీ కొంత పత్రికల కాంగ్రెస్ తోటి కరువు వచ్చిందంటే వర్షాలు సెప్టెంబర్లో పడాలి, మీరే అధికారం ఉన్నారు. ఇప్పుడు కరువు వస్తే మమ్మల్ని బదనాం చేస్తారు. ఇది ప్రకృతి, మీ తప్పు కాదు, మా తప్పు. నేను మిమ్మల్ని పడలేదు. సెప్టెంబర్లో వర్షాలు పడకపోతే ఎవరేం చేయాలి? నీళ్ళకి ఇబ్బంది ఉంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఉన్నది. ఎవరేమనుకున్నా వాస్తవానికి అందుకే జాగ్రత్త ఉండాలంటున్నాం. ప్రత్యామ్నాయంగా త్రాగునీటికి మాత్రం గ్రామాల్లో ఇబ్బంది రావద్దని అన్ని చర్యలు తీసుకున్నాం. భవిష్యత్తులో కూడా ఎక్కడైనా త్రాగునీటికి సంబంధించి ఏదైనా సమస్య వస్తే నేను శాసనసభ్యుడిగా, మంత్రిగా సంబంధిత అధికారులను సమన్వయం చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారు చెప్పిన ఇవాళ ఇప్పుడే సైదాపూర్, చిగురుమామిడి మండలాలలో అక్కడి గౌరవ కలెక్టర్ గారు ఈ 2 మండలాలకు ఏదైనా సమస్య వస్తే నాలా ఎమ్మెల్యే లాగానే ఇక్కడ పనిచేస్తారు ఎమ్మెల్యేనే అని చెప్పిన అక్కడ నేను మేడంకు మేము రిక్వెస్ట్ కర్రాం. ఈ 2 మండలాలలో మీరే ఎమ్మెల్యే, నేను మంత్రిని, కానీ మీరే ఎమ్మెల్యే. డ్రింకింగ్ వాటర్ ఇష్యూకి సంబంధించి ఒక మనిషిని వచ్చిన, రోడ్లకు సంబంధించి ఒక మనిషిని, అంటే మీ దగ్గరికే వచ్చి సమస్య ఎక్కడున్నా తెలుసుకున్నట్టుగా వాటిని పరిష్కరించే విధంగా గౌరవ రాష్ట్రంలో పెద్దలతోటి ఆ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తా ఉన్నా. నేను ఒకవేళ ఏదైనా పొరపాటున మిస్ అయినా, ఇంకేదైనా ప్రజలకు సమస్య ఉన్నా నేను అన్ని రాజకీయ పార్టీల వాళ్ళకు కూడా కోరుతా ఉన్నా, పట్టిన దృష్టికి తెచ్చే ప్రయత్నం చేయండి. పరిష్కారాన్ని కలిసి ప్రయత్నం చేద్దాం. కానప్పుడు మీ బాధ్యత తప్పకుండా మమ్మల్ని దృష్టికి తేవచ్చి హక్కు ఉంటుంది. మేము ఒత్తిడికి ఏ ఇబ్బంది పడం, కానీ సమస్య దృష్టికి లేకుండానే ఏకైకిన ఒత్తిడికి పోయేటువంటి పద్ధతి వద్దు. నేను పరిష్కరిస్తా. ఇక్కడ దేవాదుల నీళ్లు రావాలి, ఇటు ఈ ప్రాంతానికి శ్రీరామ్ సాగర్ నీళ్లు వస్తాయి కాబట్టి వాటిని కూడా, ఎందుకంటే ఈ ప్రాంత రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి గతంలో కొన్ని ఇబ్బందులు ఉండే, మీ చొరవ నా యొక్క వాళ్ళ మీద ఎప్పుడు కూడా ప్రోత్సాహపరిచి సమస్యను దృష్టికి తేవడం, సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారుల వల్ల తేవడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారమైనాయి. అయినా ఈ ప్రాంత రైతాంగానికి శాశ్వతంగా దేవాదులకు సంబంధించి కావచ్చు, శ్రీరామ్ సాగర్ సంబంధించినటువంటి సాగునీటి విషయంలో కూడా భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండే విధంగా రాబోయే సీజన్ లో అన్ని పర్యవేక్షణ చేయాల్సింది మిమ్మల్ని అందరూ ప్రత్యేకించుకోవాలని